ఆనాడు ఎట్లా తాగించుకుంటున్నాడు, అది మతలం లేదు. గురి చేస్తున్నప్పుడు గురి ఎట్లా అన్నగా అప్పుడు మంత్రమూలము మా గురువాక్యం అనుకోరా, అవిటిని జాగ్రత్త పడి మనకు ఉంచుకోరా, అయితేనే మన ఏమన్నా కళ్యాణం ఉన్నది. గంగదాసుడు పలుకుతున్నాడు, దేవుడు తనలో నిలిచి ఉన్నాడు. గంగదాసుడు పలుకుతున్నాడు, దేవుడు అనేవాడు ఎక్కడ లేదు, నీ అందులోనే నిలుచున్నాడు. మనం బయట వెతుకుంటున్నాం, ఎట్లా దొరకాలా? అందుకు ఏ వస్తువు ఆడ పడి ఉన్నదో ఆడనే వెతుకుతేనే దొరకాలా. ఏ వస్తువు ఆడ పడి ఉన్నదో ఆడనే వెతుకుతే దొరకాలా కదా. ఆ వస్తువు ఈడ ఉన్నది, అది ఊరంతా తిరుగుతున్నాడు, దొరుకుతాయా? దొరికాడు. అందుకు ఆడ వస్తున్నది, ఏ వస్తువు ఆడున్నది ఆడద్దు చూస్తేనే దొరకాలా. మనం అది మా దేవుడు అంటే గురు అంటున్నాడు, నీ అందులోనే దేవుడు ఉన్నాడు. మనది చిత్తం మనకై లేదు, బయట ఉన్నాయి, రాతి గుండెకై చూస్తున్నాం. అందుకు ఆత్మజ్ఞానము దూరం చేసి ఆత్మజ్ఞానాన్ని దూరం చేస్తున్నారు గురు బోధ అయి కూడా నరకంలో ఆత్మజ్ఞానం దూరం చేసిన వాటికే నరకం ఉండే, నీకేం లేదు. అందుకు గురువు చెప్పిన విధము మనము నడుస్తే మన కళ్యాణం ఉన్నది. అందుకు మతము కాదు ధర్మము, మతము కాదు ధర్మము. ధర్మము విశాలము, ధర్మము విశాలము, మతము కాదు ధర్మము, మతము కాదు ధర్మము. ఒకరికి పనికి రానిది, ఒకరికి పనికి రానిది. అది కాదు ధర్మము, మతము కాదు ధర్మము, మతము కాదు ధర్మము. మతము కాదు ధర్మము, ధర్మము విశాలము, ఒకరికి పనికి రానిది, అది కాదు ధర్మం. ఇప్పుడు మనము హిందువులు అంటాం, మన హిందూ ధర్మం. ముస్లింలు అంటారు మాది ముస్లిం ధర్మం, క్రిస్టియన్లు అంటారు మా ధర్మం, యహూదు అంటారు మా ధర్మం, బుద్ధులు అంటారు మా ధర్మం. ఇవన్నీ ధర్మాలుగా, ఇవన్నీ మతాలు. వీళ్ళు ధర్మం అంటున్నాను కానీ అవన్నీ మతాలే. ధర్మం అంటది ఒక్కటే, అందరికీ పనికి వచ్చింది ధర్మం. అందరికి, ముస్లిం కానీ క్రిస్టియన్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఏ మతమోడు కానీ అందరికీ పనికి వచ్చింది అదే ధర్మం. ఒక్కొనికి పనికి రాకలేదు, అది ధర్మం కాదు. అందరి ధర్మం వాళ్ళు నచ్చింది అదే ధర్మం.
అందరి దాన్ని ఓలి తీసి పారేసేటి కాదు. అది ధర్మం. ఇది ఒక్కొనికి పనికి వచ్చింది, ఒక్కొని పనికి రాదు. అది అది ధర్మం కాదు. అందరికీ పనికి వచ్చిన ధర్మము. అందరికీ పనికి వచ్చిన ధర్మం ఏది? అన్ని మతాలు ధర్మాలను అంటున్నాయి, మీరు తనువు మనసు వాచ శుద్ధి చేసుకోండి, ఇది ధర్మము. మన ప్రాణం ఎట్లను అందరి ప్రాణాలు అట్లా చూడండి, ఇది ధర్మము. ఒకని కష్టాలు ఇచ్చి అది ధర్మం కాదు. అందరి మన ప్రాణం ఎట్లను అందరి ప్రాణాలు అట్లా చూసుడు, అదే ధర్మం. ఇది అన్ని ధర్మాలలో వస్తుంది. ఏ ధర్మం చెప్తలేదు నువ్వు చోరం చెయ్యు, నువ్వు దారం చెయ్యు, ఇంతలు చెయ్యు అని చెప్తాడు. ఏ ధర్మం? అది ధర్మం కానే కాదు. అందుకు అందరికీ పనికొచ్చేది మానవ ధర్మము. ఈ మానవుడు లేకుంటే ఎక్కడిది ధర్మము? ఈ మానవుడు ఉంటే ధర్మం ఉన్నది కదా. ఈ మానవుడు లేకుంటే ఎక్కడ ధర్మం ఉన్నది? అందుకు అందరికీ పనికొచ్చేది మానవ ధర్మము. ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు. ఇవన్నీ మతాలు, నా మతం నీ మతం, ఇవన్నీ మనుషులు పుట్టించుకున్న కథలే కదా. అందరికీ పనికొచ్చేది ఇదే ధర్మము. నేనేం కోరుతున్నా అట్లా ఇతరులు కూడా కోరుతారు. వాడని అంటారు నిందలు చేయాలని అన్నాడు. మరి ఆ నిందలు నువ్వేం చేస్తావు? మరి వాడన్నా నన్ను కొట్టాలి అని అనిపిస్తా నీకు, నువ్వు అన్ని ఎందుకు కొడతావు? మరి నన్ను నిందలు చేయాలని అనుకుంటావా? మరి నువ్వెందుకు నిందలు చేస్తావు? ఇదే ధర్మము. తాను ఏం కోరుతున్నాడు, ఇతరులు అందరూ అదే కోరుతాడు, అది ధర్మం. అందుకు గొప్పలో గొప్ప ధర్మము, గొప్పలో గొప్ప ధర్మము. ఎక్కడియే ధర్మము మానవ గొప్ప. గొప్పల గొప్ప ధర్మము మానవుని ధర్మము. మానవులు లేకుంటే ఎక్కడ ఏ ధర్మము? ఈ జీవులు లేకుంటే దేవుడు ఎక్కడున్నాడు? ఈ జీవులు లేకుంటే మతాలు ఎక్కడున్నాయి? ఈ జీవులు లేకుంటే ధర్మం ఎక్కడున్నాయి? అన్నిటికీ కారణం ఈ జీవుడే ఉన్నాడు. అన్నిటికీ కారణం ఉన్నాడు. కానీ తనను తాను తెలుసుకోలేక దీనుడై బతుకుతున్నాడు. అందుకు తనను తాను తెలుసుకో, ఇది జ్ఞానం చెప్తున్నాయి. ఇట్లనేనట, నలుగురు మిత్రులుండా. వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు, అరే మనము ఇలా పుణ్యం ఉన్నది, మనం మస్తు ఆ గంగలే కాదు, తిరివేణి గంగల మనం తెల్లని ఎండాకాలం ఇక తెల్లని దాకా మనం రూక మీద పోదాం, తెల్లని దాకా పోదాం అనమాట నిశ్చయం చేసుకున్నాడు. ఇక పుణ్యం నాడుగా అది నలుగురుగా మస్తు తాగి దొల్లుకుంటా చచ్చిన దూకల కూర్చున్నాను. ఇక దూకల గుట్టి కూర్చుండిగా తెడ్డు కొడుతున్నాడు, ఈడికి దమ్మస్తే ఆడి కొడుతున్నాడు, ఆడికి దమ్మస్తే ఈడు కొడుతున్నాడు. కొట్టి అరే అనబట్టే మనము అబ్బాబా ఇక తెల్లారేటి వాళ్ళు అయింది అనబట్టి ఎంత దూరం వచ్చినా మలుపు ఇక తెడ్డు ఇటు కొడుతున్నాడు సురు చేసిండు. ఇక ముందు ఇటు కొట్టి తెడ్డు మరి ఇటు కొట్టు సురు చేసిండు. కొట్టి అవి తెల్లారిపోయింది. ఇక అరే మనము ఈయన ఉన్నాం కదా, అది ఇడలేదు దాన్ని. ఆ రూకది కట్టిండే కదా ముడి, ఆ ముడి ఇడలేదు.
అది తెల్లం దాకా కొట్టి కొట్టి తంగైపోయినామని. అందుకు ఈ ముడి అనేది మన కామ కూర రూప మోహ మత వస్తాన ముడి. ఈ ముడి ఇడిస్తేనే ఆ రూక పైన పోతుంది. ఆ ముడి ఇడలే. అందుకు కామ విషయ వికారాలని ఈ ముడి ఎప్పటిదాకా మనం విడవో అప్పటిదాకా మన దూక పోయేది కాదు. అది మన కష్టమే ఉన్నాయి కానీ సుఖం లేదు. తన తన మతములో తన తన మతములో లోకమంతా గర్కమాయే లోకము తానా పాన మతములో తానా తాన మతములో సత్యం వివేకము చేయక సత్యం వివేకము చేయక చేయు తన మతం తానా తాన మతములో తానా తాన మతములో సనాతన మతములో గర్కమాయే లోకం సత్య వివేకం చేయక చేయు తన మోసం. అంటే ఎవరికి ఏ మతంలో పోయిండో అలాంటి నా మతమే గొప్ప, అలాంటి మా మతమే గొప్ప, మా మతంలో వచ్చేటోనికే మోక్షం ఉన్నది, ఆ మతం ఇచ్చితే మీకు నరకమైనది. అంటే తన తన మతాలలో గర్కమైన్లు కానీ విచారం ఒక్కడికి కూడా చేస్తలేదు. మరి ఎంత మట్టుకు నా మతంలో సత్యం ఉన్నది అది కూడా ఎవరిది విచారణ చేస్తలేదు. అందుకు సత్య వివేకం చేయక తనదే తన మోసము. అందుకు నీ సత్యం విచారాన్ని చేయు. తన మోసం ఎందుకు చేసుకుంటావు అన్నమాట.